ఈరోజు మామిడి మొక్కజొన్న ఈ రెండు పంటల గురించి ఆందోళన చెందుతున్నటువంటి రైతాంగం వారిని బలపరుస్తూ వచ్చినటువంటి సాటి రైతాంగం, అలాగే రైతాంగం మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేక పండించిన మామిడి పంటని కొనే నాదుడు లేడు. ప్రభుత్వం చూస్తే మొద్దు నిద్రపోతుంది, ఎమ్మెల్యే గారు చూస్తే ఆయన హైదరాబాదు, విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ తిరిగే పనిలో ఉన్నాడు. మీరు కాదన్నా, మీరు తోసేసిన, మీ మీద ప్రేమ చావక మీ ప్రతాప్ నాయన్ గారు ఇవాళ ఇంతమందిని పోగేసి ఈ సమస్యని నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు నిద్రపోతున్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అసలు ఉందో లేదో, రైతు ఎవడో, ఈ రాష్ట్రంలో ఏ పంట పండుతుందో పండించిన వాడు పంటని అమ్ముకుంటున్నాడా లేదా విషాన్ని దిగమింగుతున్నాడా అనేది కూడా తెలియకుండా తిరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వాళ్ళ చెవులోకి వెళ్ళటం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేకా ప్రతాప్ అప్పారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతు పండించడం చేత అవుద్ది, కానీ ఆ పంటకేమన్నా ఇబ్బంది జరిగితే దాన్ని గొంతెత్తి చెప్పటం అనేది అది అందరి వల్ల కాదు. కన్నీళ్లు దిగమింగుతారు లేదా కంట్లోంచి నీళ్లు కారుస్తారు తప్పితే సమస్యని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మీ అందరి ప్రతినిధులుగా నాగు గారు, సుబ్బయ్య గారు, సుబ్బారెడ్డి గారు మొక్కజొన్న గురించి, మామిడి రైతు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి గొప్పగా వాళ్ళ బాధల్ని చెప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అలాగే ఈనాడు చెప్పారు అందరూ కూడా, మామిడికాయ రైతు జోగి రమేష్ గారు చెప్పారు, ప్రతాప్ గారు చెప్పారు, చాలామంది మాట్లాడారు. నూజివీడు దేనికి పేరయ్యా అంటే మామిడికాయకే పేరు. ఈ నూజివీడు అడ్రస్, నూజివీడు గుర్తుకొచ్చేది ఎప్పుడు గుర్తున్నా గుర్తుకుండకపోయినా వేసవి కాలంలో మాత్రం మీ ఊరు ప్రపంచం అంతా కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించినా, డబ్బులు పోగొట్టుకున్నా, మీరు పండించేటువంటి మీ మామిడి పంట మూలంగా మీ నూజివీడు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా మీ ఊరు పేరు మారుమోగుతుంది. వారి అది నూజివీడు రసమా కాదో తినేవాడికి తెలియదు, అమ్మేవాడికి తెలియదు. కానీ అన్ని పళ్ళ కొట్లలో నూజివీడు చిన్న రసం, నూజివీడు చెరుకు రసం అని చెప్పి బోర్డులు కట్టేసుకుని అమ్మేస్తూ ఉంటారు మీ పేరు మీద. అటువంటి నూజివీడికి వాళ్ళ మామిడి చెట్టులే కొట్టేసి భవిష్యత్తులో ఇక మామిడి పంట మాకొద్దు మొర్రు అనేటువంటి చెప్పుకోలేని బాధని చెప్పుకుంటాక రైతాంగం ఇక్కడికి రావటం, ఇంతకన్నా బాధ, ఇంతకన్నా రైతుకి దరిద్రం పట్టడం అంటే, లేదా సమాజానికి, రైతాంగానికి కాదు, మన నూజివీడికి దరిద్రం పట్టడం అనేదిగా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మొక్కజొన్న చాలామంది మాట్లాడుతున్నారు, విజయరాజు గారు కూడా మాట్లాడారు.
మా ఊళ్ళో అయితే మాత్రం మొక్కజొన్నకి ఇబ్బంది లేదండి, ఎందుకంటే కంపెనీ ఇచ్చింది కంపెనీ కొనుక్కుంటుందండి అన్నారు. అంటే పేలాల కోసం కొంత, లేదా కంపెనీ బైబ్యాక్ ఎంత కొంత పడతాయి సార్. ఇవాళ కాకపోతే రేపు కోర్టుకి వేస్తే అయ్యే వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. కానీ వాళ్ళు కొనేవాడు కావాలిగా ప్రతాప్ గారు. మీరు పొద్దున్నే జూన్ 12వ తారీఖున బడి తీస్తారు, పిల్లలు రావాలి కదా. పిల్లలు వస్తే ఫీజు తర్వాత ఇవ్వాలి కాబట్టి 6 నెలలకు కడతాడు ఫీజు. ముందు అసలు బడిలోకి రావాలిగా మీ దగ్గరికి. ఎవడోడు కొనుక్కెళ్ళాడు కదా, ఇవాళ కాకపోతే అప్పు రేపైనా ఇస్తాడని ఆశతో అన్న బతుకుతాం. చెట్టు కొట్టేయం కదా, మొక్కజొన్న పంటను చంపేయం కదా. కానీ ఇవాళ అసలు మీ దగ్గర కొనే దిక్కే లేదు కదా. 1700 రూపాయలకి కింటా కొనే పరిస్థితి ఉంటే రైతు బతకాలా చావాలా? సాధారణంగా మనకు మామిడిలో తెగులు వస్తూ ఉంటుంది. ఎర్రనల్లి, పొండేగ, లేదా తేనె మొంగ, ఏంటిదండి ఇది, తేనె మంచు పురుగు. ఇంకా చాలా రోగాలు ఉన్నాయనుకోండి మామిడికాయకి. బాగా ఈ 3 బాగా మనని వెంటాడుతూ ఉంటాయి, పట్టి పీడిస్తూ ఉంటాయి. సుబ్బయ్య గారు చెప్తున్నాడు, కొత్తగా వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఉన్నాయండి అని. ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటికి మందులు ఉన్నాయి. రాగానే మందు కొడతాం, తగ్గుద్ది, ఖర్చు అవుద్ది. కానీ 2 ఏళ్ల క్రితం ఈ నూజివీడు మొక్కజొన్నకి, ఈ నూజివీడు మామిడికాయకి రాజకీయ మంగు పట్టింది. దీన్నైతే, ఈ మంగునైతే మందు కొడతావు పోద్ది. దీనికోసం 5 ఏళ్ళు లాగాల్సిందే కదా, ఇంకా 3 ఏళ్ళు లాగితే కానీ ఈ మంగు పోయే పరిస్థితి లేదు. అంటే మనం ఎప్పుడైనా సరే కడుపున పుట్టిన ఆడబిడ్డని ఇచ్చేప్పుడు, 5 ఏళ్లకోసారి వచ్చే ఓటు వేసేప్పుడు, ఇటు 10 తరాలు అటు 10 తరాలు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇమ్మని చెప్తాం. మన ఆడపిల్లని అయితే ఇట్టాకి ఇస్తామా? ఏగా ఈ రకంగా ఉండే పరిస్థితి ఉంటే, ఇవాళ చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కిందటిసారి జగన్ గారు వెళ్ళి రచ్చ అల్లరల్లరి చేశాడు. ఏమయ్యా మామిడికాయల రైతులు చస్తున్నారని చెప్పని చేస్తే జగన్ గారిని 100 మాటలు మాట్లాడారు. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అన్నారు, లేకపోతే జగన్ ఉండగా అదే ఇదా అన్నారు, లేకపోతే ఏదో చెప్పారు. చివరికి చచ్చినట్టు కేజీకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు రైతుకి. అక్కడ ప్రతాప్ గారు చెప్పినట్టు వెంటనే ఇచ్చాడో చచ్చాడు, తర్వాత సంగతి ఇస్తా అన్నాడు. మీ దగ్గర కమిషన్ షెడ్లు ఉంటాయి కదా, అక్కడ మండీలు అంటారు. కమిషన్ షెడ్లో అమ్మినా కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి విఆర్ఓలు ఎంఆర్ఓలు లిస్ట్ రాసుకుని 4 రూపాయల కింద లిస్ట్ రాసుకుని తర్వాత కలెక్టర్ ద్వారా అకౌంట్లో వేశారు. ఎవరికి వేశారు? తోతాపూరికాయ పండించినటువంటి చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరికీ వేశారు. మన రాజకీయ మంగు గారు ఏమన్నాడంటే, మీరంతా అమ్మేసుకున్నారు కదా, అందుకు కుదరదు రాదని చెప్పాడు. కానీ చిత్తూరులో అమ్ముకున్నా కూడా 4 రూపాయలు ఇచ్చారు. అమ్ముకున్న తర్వాత కూడా 4 రూపాయలు ఇచ్చారు కేజీకి. నేను అడుగుతున్నాను, సరే అతను జంపింగ్ జపాంగు పార్టీలే కాదు, ఇటు దూక అటు దూక ఊళ్ళు కూడా దూకుతారనుకోండి. అరే ఈ ఊళ్ళో ఇక్కడే పుట్టి ఇక్కడే రాజకీయాలు చేస్తా ఇక్కడే బతుకుతున్న తెలుగుదేశం నాయకులకి అందరికీ ఏం మాయరాగం వచ్చింది? మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యేని నిలదీయక్కర్లేదా? నిలదీయాలి కదా. రేపు సర్పంచ్ ఎలక్షన్కి, ఎంపీటీసీ ఎలక్షన్కి, జడ్పీటీసీ ఎలక్షన్కి, ఎంపీపీ ఎలక్షన్కి ఓట్లు అడుక్కుంటాకు రారా? ఈ మామిడికాయ రైతుల దగ్గరికి, ఈ మొక్కజొన్న రైతుల దగ్గరికి వచ్చి ఓటు అడుక్కోరా? వీడికి ఓట్లు లేవా? ఏ మొహం పెట్టుకుని వస్తారు మీరు? వెళ్ళి వీళ్ళందరినీ బళ్ళు ఎక్కించుకున్నావు, ట్రాక్టర్ ఎక్కించుకున్నావు,
మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళో ఇక్కడ కాకపోతే బెజవాడ దొడ్లోకో, బెజవాడ కాకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్కో ఎందుకు ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి అరే మన వాళ్ళు చచ్చిపోతున్నారా నూజివీడు చిత్తూరులో ఇచ్చిన 4 రూపాయలు 4 రూపాయలకి అయితే 2 రూపాయలు పడేవయా అని ఎందుకు అడగరు అని అడుగుతున్నాను. మీరు మనుషులు కాదా? మీలో ఉప్పు కారం తినే తత్వం లేదా తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి అని అడుగుతున్నా. ఎందుకు నిలదీయరు అని అడుగుతున్నాను. ప్రజల తరపున పనిచేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, ఎందుకు చేయరు? ఇన్నాకడ మన వాళ్ళు చాలామంది మాట్లాడారు. అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు అమ్మాయి. వెళ్ళి కానించి పొరుగు పోద్ది, రైతులందరం తీసుకెళ్తే అక్కడికి వెళ్తే అతను ఏదో 4 తిట్లు తిడితే సిగ్గుపోద్దని చెప్పి ఎవరు తీసుకెళ్తలేదని నాకు అనుమానం కలుగుతుంది. ఊళ్ళో ఉంటే వీడితో ఏదో బొంకచ్చు, ఇక్కడ వీళ్ళందరినీ టాటర్ ఎక్కించుకుని నూజివీడి తీసుకెళ్తే లేకపోతే బెజవాడ దొడ్లోకి తీసుకెళ్తే ఆ తిట్టే తిట్లకి రేపు వచ్చి మనం సావాలి. వీడి మామిడికాయ రైతు సత్సం సంగతి దేవుడెరుగు, మొక్కజొన్న రైతు విషం తాగడం తర్వాత దేవుడెరుగు, మనం చావాలి తాగి ఎక్కడో అక్కడ ఈ నాగార్జున సాగర్ కాదు మన దీని పేరు ఏంటంటే పోలవరం కాలంలో పెట్టి చావాలి, ఎందుకు వచ్చిందిరా అని చెప్పని తీసుకెళ్తలేదేమో భయం వేసి నాకు అనుకుంటున్నాను నేను. అంతకుమించి ఏదో ఇప్పుడు మనం ఉంటాం, జగన్ గారు ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రతాప్ నాయన్ గారు ఎమ్మెల్యే ఉంటాడు, రైతుకి ఇదే సమస్య వస్తుంది, మామిడికాయ రైతుకి మొక్కజొన్న రైతుకి సమస్య వస్తుంది. మనందరం ఊళ్ళో ట్రాక్టర్లు వేసుకుని ప్రతాప్ నాయన్ దగ్గరికి వెళ్ళమా? ఏం నాయన గారు ఏంటంటే చూడండి రైతులన్నీ అడగమా? మరి మీరెందుకు అడగరు అని అడుగుతున్నాను. ఇవాళ అధికారం పోయి ఎమ్మెల్యే ఉద్యోగం ఊడిపోయి ఖాళీగా తిరుగుతున్న ప్రతాప్ నాయన్ గారికి ఉన్నటువంటి సిగ్గు రోషం కూడా మీకు లేకపోవటం అనేది ఇక భగవంతుడిని ఏమనాలి మనం. ఇక్కడ ఆయన పెట్టి ప్రపంచానికి చాటి చెప్తున్నాడు కదా, రేట్ లేదురా బాబు అని చెప్పని. ఇవాళ సీజన్కి ముందే అక్కడ సుబ్బయ్య గారు మాట్లాడాడు, ఏమయ్యా ఎమ్మెల్యే గారు కిందటేడు అడిగితే సీజన్ అయిపోయింది అని చెప్పావు కదా, ఇవాళ సీజన్కి ముందే కదా, రేట్ లేదు కదా. నిన్న 4 రూపాయలు 75 కేజీ కొన్నారు కమిషన్దారులు, ఇవాళ 4 రూపాయలు అంటున్నారు. ఇంకెవరు అంటున్నారు 2 రోజులు ఆగి చూద్దాం కొయ్యబాకండి కాయ అంటున్నారు. కొయ్యబాకండి కొయ్యండి, చెట్టు మీద ఆగుద్దా? అది పక్కవానికి వచ్చిన కాయ ఆగుద్దా చెట్టు మీద? ఏమన్నా చేపలు దూలనాయసారు చేపల చెరువు అనుకో, అరే బాబు 2 రోజులు రేటు ఆగి కలకత్తాలో రేటు పడిపోయింది ఆగంటే కాస్త నాకు మేత పెట్టి ఉంటానంటది. మేత పెడితే చేప ఉంటుంది 4 రోజులు, 4 రోజులు అయితే 4 రోజులు ఉంటుంది. ఎన్నాళ్ళు మేత పెడితే అన్నాళ్ళు బలుస్తా చేప సైజు పెరుగుతూ ఉంటుంది, చేప ఉంటుంది, రేటు పెరిగే వరకు ఆయనకి బాగానే ఉంటుంది. కానీ మామిడికి అట్ట కాదు కదా. మా సారథి గారు గృహప్రవేశం చేస్తాడు, ఊరి నుంచి వస్తాడు, వచ్చేదాకా ఆగు, వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడొస్తాడు, మాట్లాడొచ్చాక 4 రూపాయలు వస్తాయి కేజీకి అని చెప్పంటే అంతే లేదు కదా. ఇదాకా కాయాగదు కదా, కాయాగుద్దా? కాయాగదు. ఈ స్థితిలో ఇవాళ ఇలా ఉండేవంటే అసలు దీని పరిష్కారం ఏంటి? ఇవాళ చిత్తూరు మీద మీకు ప్రేమ ఉంది ఈ ప్రభుత్వానికి. చిత్తూరు మామిడికాయ రైతులు మాత్రమే రైతులు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసే జిల్లా వాళ్ళు మాత్రమే రైతులు. ఇక్కడ ఓటేసే రైతులు మాత్రం రైతులు కాదు, ఎవరిని పట్టించుకోరు. ఎమ్మెల్యే అసలు పట్టించుకోడు. మన ఎమ్మెల్యే గారు ఒళ్ళంతా ఆమదం పూసుకుంటున్నాడు, ఎవరన్నా రైతు పట్టుకుంటాడేమో జారిపోదామని చెప్పాను. ఏమండి అర్థం కాల? వేడి తగ్గడా కాదు, మీరెవరన్నా బాబు రా మా తోటలోకి రా లేకపోతే కాయ అని ఆపుతావేమో అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకైతే మాత్రం ఎమ్మా దూకుడికి వచ్చేస్తుంటాడు. ఏండి ప్రెస్ మీట్ పెడతారు, ఎటైనా ప్రెస్ మీట్ పెడతాడు ఆయన.
ఇది ఎవరిదండి? దీని మోహన్ గారు ఎవరైనా? మీ పేరు? నవీన్ గారు. నవీన్ గారు ఇప్పుడు ఇది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పెట్టమంటే రేపు వస్తే ఆయన పెడతావు ఈ మైకు? డబ్బులు ఇస్తే పెడతాడు. ఎందుకు పెట్టవు? డబ్బులు ఇస్తే ఎందుకు పెట్టవు? అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడితే చంద్రబాబుని తిడుతుంది ఈ మైకులోంచి మాట. మామిడికాయ రేటు బాగాలేదని చెప్తుంది, మొక్కజొన్న రేటు బాగాలేదంటుంది. సావాలా ఏంటయ్యా, బతకాలా? అసలు ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు? ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ మంత్రులు ఏం చేస్తున్నారంటే అదే మాటలు వెళ్ళిపోతుంది. రేపు చంద్రబాబు వస్తాడు, నవీన్ తీసుకెళ్ళి పెడతాడు, నవీన్కి డబ్బులు ఇస్తారు. పెట్టంగానే ఏమవుతుంది? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటాడు. ఏ మాటలు దీంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రహ్మాండంగా అందరికీ సూపర్ 6 ఇచ్చేసారండి. మామిడికాయ రైతు రేట్లు బాగున్నాయా? 12 రూపాయలు కేజీ ఉందా? 12 రూపాయలు కేజీ ఉందండి. అది చెప్తే అదే వెళ్తూ ఉంటుంది. దీనికి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా తేడా ఉందా? నవీన్ కోట్లో ఈ మైక్కి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. ఎవడ మాట్లాడితే ఆడు మైకు, ఏ దొడ్లో ఉంటే ఆ మైకు. ఈ దొడ్లోకి వచ్చాడు, ప్రతాప్ గారి దొడ్లో మైక్ ఎట్టాడు నవీను. ఈ మాటలు వెళ్తాయి. తీసుకెళ్ళి చంద్రబాబు దొడ్లో పెడతారు, అదే మైక్. రేపు చంద్రబాబు వచ్చాడు అనుకోండి, ఆ దొడ్లో పెడితే అయ్యే మాటలు వస్తూ ఉంటాయి. ఇక మరి కాబట్టి మనం పిల్లని ఇచ్చేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఓటేసేప్పుడుగా అంత జాగ్రత్తగా లేకపోతే ఇవాళ నూజివీడులో వచ్చినటువంటి దుస్థితి